Welcome to VR Minis. కథ. పచ్చని కొండలతో చుట్టుముట్టిన చిన్న గ్రామంలో 11 సంవత్సరాల దీపిక అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ప్రపంచంలో అత్యంత ప్రియమైన వ్యక్తి ఆమె తండ్రి మధుసూదన్, గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తల్లి చిన్నప్పుడు మృతి చెందడంతో మధుసూదన్ ఒక్కరే దీపికను పెంచాడు. దీపిక ఉదయం కళ్ళు తెరిచింది అంటే మొదట కనిపించేది నాన్న చిరునవ్వే. లేచావా నా చిన్న సూర్యకిరణం అని మధుసూదన్ అడిగేవాడు. వారిద్దరి బంధం మాటల్లో చెప్పలేనంత బలంగా ఉండేది. సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తూ దీపిక తన నాన్న చేతిని పట్టుకుని, నాన్నా, నువ్వు నాకెప్పుడు దగ్గరే ఉండాలి, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని చెప్తుండేది. మధుసూదన్ ఆమె కేశాలను మెల్లిగా తడుముతూ, నేను ఉన్నంతవరకు నీకు నీడలా ఉంటాను అమ్మా అని చెప్పేవాడు. ఒక సాయంత్రం దీపిక నిలబడి ఎదురుచూసినా మధుసూదన్ రావడంలేదు. గ్రామస్తులు ఆందోళనగా చూశారు. అప్పటికి సమాచారం వచ్చింది. సైకిల్ మీద వస్తూ మధుసూదన్ ప్రమాదానికి గురయ్యాడు. దీపిక గుండె ఒక్కసారిగా బరువైంది. ఆసుపత్రికి పరిగెత్తి వెళ్లి మంచంపై పడుకున్న నాన్నను చూసి ఆమె కళ్లలో నీళ్లు తడిసివచ్చాయి. మధుసూదన్ చేతిని పట్టుకొని దీపిక అడిగింది, నాన్నా, నన్ను వదిలిపోతావా అని. నాన్న బలహీనంగా నవ్వాడు. పోతానని ఎవరన్నారు? నీకు ఇచ్చిన మాట గుర్తుంది కదా అన్నాడు. కాని వైద్యులు చెప్పారు, అతనికి చాలా విశ్రాంతి అవసరం. చెయ్యి పని చేయకపోవచ్చు, పని చెయ్యలేకపోవచ్చు. మొత్తం గ్రామం విచారించింది. కాని దీపిక మాత్రం ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది. దీపిక నాన్న పక్కన కూర్చుని అతని చేతిని బిగుపుగా పట్టుకుంది. నాన్నా, నన్ను నువ్వే పెంచావు కదా, ఇక నన్ను చూస్తా. నీకోసం నేనే చదువుకుంటా, నీకోసం నేనే బలంగా ఉంటా. నువ్వు మళ్ళీ నవ్వే వరకు నేను నీ నవ్వు అవుతా అని చెప్పింది. ఆమె మాటల్లో ఒక చిన్న అమ్మాయికి చాలా పెద్ద బలం ఉంది. మధుసూదన్ కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి. నువ్వు నా కూతురే కాదు, నా ధైర్యం కూడా అని అన్నాడు. దినాలు గడిచాయి. దీపిక ఉదయాన్నే లేచి నాన్నకు ఔషధాలు ఇచ్చేది, భోజనం వండేది, తరువాత స్కూలుకు వెళ్లేది. తన వయసులోని పిల్లలు ఆడుకునే సమయంలో ఆమె మాత్రం యూటికి వచ్చి నాన్నకు పుస్తకాలు చదివి వినిపించేది. ఆమె చదువులో మెరుగు పెరిగింది. గ్రామ ఉపాధ్యాయులు ఆమె కృషిని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఆమె స్కూల్లో నిర్వహించిన పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించింది. సర్టిఫికెట్ తీసుకొని ఇంటికి వచ్చి నాన్న మోకాళ్లపై కూర్చొని చూపుతూ, నాన్నా, ఇది నీకోసం, నువ్వు నా గురువు కదా అనింది. మధుసూదన్ హృదయం గర్వంతో నిండిపోయింది. నాకంటే గొప్పది నువ్వే అమ్మా అని చెప్పి ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత వైద్యుల సహాయంతో, దీపిక చేసిన శ్రద్ధతో మధుసూదన్ మెల్లగా కోలుకున్నాడు. పూర్తిగా కాదు, కాని నిలబడి నడవగలిగాడు. పళ్ళెంలో నీళ్లు తెచ్చిన దీపికను చూసి అతనన్నాడు, నీవల్లే నేనింకా బతుకున్నాను. నువ్వు నా బలం. ఒకరోజు నువ్వు నక్షత్రమై ప్రకాశిస్తావు. దీపిక నాన్న చేతిని పట్టుకొని చిరునవ్వుతో చెప్పింది, నాన్నా, నేను నక్షత్రమైతే నువ్వే నా ఆకాశం. నువ్వు లేకపోతే నేను ఎక్కడ మెరుస్తాను? ఆ మాటలు విని మధుసూదన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అవి బాధ కన్నీళ్లు కావు, అవి ప్రేమ, గర్వం, కృతజ్ఞతల కన్నీళ్లు. నీతి: తండ్రి కూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేనిది. ప్రేమ, అండ, బలమే నిజమైన కుటుంబం. ప్రీతి ఉన్నచోట ఏ కష్టం వచ్చినా గెలవగలం.